మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప చూపుతూ మా అందరి మీద మరొకసారి నీ కనికరాన్ని కుమ్మరించినందుకు స్తోత్రాలు. యోగ్యత అర్హత లేకపోయినప్పటికీ ఈ పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నాయన, నీ వాక్యమును గ్రహించుకునే హృదయాన్ని, నాయన గ్రహించుకునే మనస్సును మీరు మాకు అనుగ్రహించి, నాయన మా మనోనేత్రాలు వెలిగించి నీ సత్యమును గ్రహించే భాగ్యము చేత మమ్మల్ని అలంకరించినందుకు స్తోత్రాలు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు ధ్యానాలలో మీరు మాకు అనేక విషయాలు మీరు బోధిస్తూ మంచి బోధకునిగా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. నాయనా, మేమందరము నీ పిల్లలం. ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న బిడ్డలు కూడా నీ సొత్తైన ప్రజలు. వారందరి మీద కూడా నీ కనికరం ఉంచండి. నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగిన వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికమైన కృపను, సమాధానమును, కనికరమును అనుగ్రహించి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్ని మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం 12వ వచనం నుండి 14 వచనాల వరకు అతి ప్రాముఖ్యమైన అంశాలను మనం నేర్చుకుంటున్నాము. ఇవి వినేటప్పుడు చాలా సింపుల్గా ఉండొచ్చేమో కానీ చాలా లోతైన విషయాలు. వీటిని గ్రహించడం చాలా గొప్ప భాగ్యం. నేనైతే ఈ విషయాలు బోధిస్తున్నప్పుడు నా మట్టుకు నేను బహుగా సంతోషపడతా ఉన్నాను. కారణం ఏంటంటే, గ్రహించుకోవడానికి, బోధించడానికి దేవుడు తన దయను ఉంచినందుకు, ఆయన కృపను నేను కనులారా చూడగలుగుతున్నాను. కనుక ఈరోజు నాకు తెలిసి మనందరం ధన్యులమే. కారణం ఏంటి అనంటే, ప్రభు మనల్ని దర్శించడాన్ని చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లో చూడండి నాన్న, మనం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 12, 13, 14 మళ్ళొక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యాన్ని కూడా చదువు. చిన్నపిల్లలారా, ఆయన నామాన్ని బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక క్షమించబడి ఉన్నవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చాలు. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే, దేవుడు మన కొరకు ఏ కార్యాలు చేశాడు అనేది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాలు.
ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే 14 వచ్చిన వరకు 5 కార్యాలు ఉన్నాయి. 5 కార్యాల్లో మొట్టమొదటిది, మీరు మీ పాపములు యేసు నామాన్ని బట్టి, ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి క్షమించబడ్డాయి. ఒకటి, మీ పాపములు క్షమించబడ్డాయి అనేటువంటి విషయం. రెండవది, మీరు ఆయనను ఎరిగి ఉన్నారు అనేది రెండవ విషయం. మూడవది, మీరు బలవంతులై ఉన్నారు. నాలుగవది, మీరు దుష్టుని జయించి ఉన్నారు, లేకపోతే దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది. నాలుగవది. ఐదవది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. 5 సంపూర్ణమైన గుణాలు. ఇప్పుడు ఒకసారి ఈ 5 గుణాలు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సత్యం మనకెంతవరకు అర్థమవుద్దో నాకు తెలియదు. మనం వినే శబ్దానికి ఉన్నటువంటి విలువను గుర్తుపట్టకపోతే మనలను మనమే మోసపరుచుకుంటాం. మనం నేర్చుకునే పాఠాలు చాలా విలువైన. ఇవి చదవడానికి వినటానికి సింపుల్గానే ఉంటుంది, కానీ ధ్యానం చేసేవారికి అర్థమవుద్ది. మనం చదువుతాం, వింటాం, కానీ ధ్యానం చేయం. ఎందుకంటే అది నాకు అక్కర్లేదు అని అనుకుంటా. అంటే అంత టైం లేదులేండి. తినటానికి, నిద్రపోవడానికి, పనులు చేసుకోవడానికి, జానడ పొట్టను పోషించే యజమానులు మాట వినటానికి తప్ప ఇంకా వేరే సమయం, అంత ఖర్చు పెట్టే సమయం, అంత విలువిచ్చే సమయం లేదండి. మీకు ఒక రహస్యం చెప్పాలని నా హృదయ వాంఛ. ఏంటంటే, ప్రపంచంలో ఏ మనిషికైనా దేవుని వాక్యం తెలియకపోతే నీ బ్రతుకులో, మనందరి బ్రతుకులో ఎవరైనా సరే దేవుని వాక్యం గనక గ్రహించుకోకపోతే, లేకపోతే వినకపోతే, తెలియకపోతే, మనకి కనబడేది ఏంటంటే కళ్ళున్నా కూడా గుడ్డివారిగానే ఉంటాం. అంటే చీకటిలో గుడ్డివాళ్ళు, చీకటి కలిగి వాళ్ళు ఎలా తడుముకుంటూ తిరుగుతారో అలా తడుముకుంటూ తిరగాలి. అంటే గుడ్డివాడికి ఏ వస్తువు ఎలాగుంటుందో తెలియదండి. గుడ్డివాడికి కొండ ఎలా ఉంటుందో చెప్తే వాడికి తెలియదు, చూడడం కనుక తెలియదు. అలాంటిదండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యం తెలియకపోతే ఈ ప్రపంచం తెలియదు. వాక్యం తెలియకపోతే నీ గురించి నీకు తెలియదు. వాక్యం తెలియకపోతే నీ భర్త గురించి నీకు తెలియదు. వాక్యం తెలియకపోతే నీ బిడ్డల గురించి నీకు తెలియదు. ఏ వస్తువు గురించి నువ్వు తెలుసుకోవాలన్నా నువ్వు ఎన్నడూ గ్రహించలేవు. వాక్యం ద్వారానే ఈ ప్రపంచాన్ని గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. వాక్యం ద్వారానే కుటుంబ జీవితం తెలుసుకోగలుగుతావు. వాక్యం ద్వారానే బిడ్డల జీవితాలు తెలుసుకోగలుగుతాం. వాక్యం ద్వారానే భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన తెలుసుకుంటాం. వాక్యం లేకపోతే చీకటే ఉంటుంది. ఒకవేళ కళ్ళు ఉండొచ్చు, కానీ చీకటి ఉంటుంది. గుడ్డివారిగానే ఉంటాం. ఈరోజు దేవుడు అనుదినము తన శక్తి కలిగిన వాక్కు ద్వారా ప్రతి లోపాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి చెడుతనాన్ని గ్రహించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. వాక్యం తెలియకపోతే పాపం ఎలాగుంటుందో నీకు తెలియదు. వాక్యం తెలియకపోతే విశ్వాసం ఎలాగుంటుందో నీకు తెలియదు. వాక్యం తెలియకపోతే పరిశుద్ధ జీవితం ఎలాగుంటుందో నీకు తెలియదు. ఏది మంచి, ఏది చెడు అనేది నీకు తెలియదు. సత్యవాక్యాన్ని బోధిస్తేనండి తిట్లు, దెబ్బలు, అవసరమైతే మనిషిని కొట్టి చంపేస్తారు. ఈ విషయాలన్నీ చెప్పేది దేవుడు తప్ప మనుషులు కాదు. గమనించారా? దేవుడు తన వాక్కును ఎందుకు ఇచ్చాడో ఈ రోజుల్లో గ్రహించుకునే అలవాట్లేదు. పక్కనోళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనే బాధ తప్ప దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే, నువ్వు గ్రహించుకోకపోతే నీ జీవితంలో మిగిలేది చీకటే. ఈ రోజున వాక్యం ఒక వెలుగు అనే సంగతి నువ్వు గుర్తుపడితే వాక్యమునందు ఆనందిస్తావు. వాక్యం ద్వారా నీకు అసాధ్యమైనటువంటి, నీ వల్ల కానటువంటి వాటన్నిటినీ దేవుడు సాధ్యపరుస్తాడు. ఇప్పుడు చూడండి,
ప్రపంచంలో ఏ మనిషిని కదిలించినా తన పాపములు క్షమించి నీతిమంతుడిగా చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి ప్రపంచంలో. ఈ సంగతి నీకు ఎలా తెలుస్తుంది? వాక్యం నీకు అర్థమైతే తెలుస్తుంది, వాక్యము నీకు గ్రహింపు అయితే తెలుస్తుంది. వాక్యము మనకొక్కళ్ళకే కాదండి, గొట్టాలు పెట్టేది ఎందుకు? ఇతరులకు కూడా సత్యవాక్యం తెలియాలని, మన ఎచ్చులు మనం చూపించుకోవడానికి కాదు. నేను రెవరెండ్ని, నేను బిషప్ని, నేను డాక్టర్ని, నేను పెద్ద ప్రసంగికుణ్ణి, నేను ఫలానా అని చెప్పుకోవడానికి కాదండి. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన ఆయన ప్రేమను గురించినటువంటి సంగతులు చెప్పడానికి. ఒక మనిషి రక్షించబడేది దేనికంటే అతని యొక్క జీవితం మొత్తంలో దేవుడే ఆధారమై ఉన్నాడు అనే సంగతి తెలియజేయడానికి. ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రతినిధి, సేవకుడు, దైవజనుడు ఏ విషయాల కొరకు మీతో మాట్లాడతాడు అంటే మన కొరకు దేవుడు ఏ కార్యాలు చేశాడో ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఎదుటి వాళ్ళని అవమానపరచడానికో, తిట్టుకోవడానికో, గొనగటానికో చెప్పడు. ఏ సంఘ విశ్వాసులైనా, సేవకులైనా, దైవజనులైనా, సంఘ కాపరులైనా వాళ్ళు తెలియంది తెలుసుకోవడానికి, నేనైనా సరే ఎవరు వాక్యం చెప్తున్నా జాగ్రత్తగా నేను కూడా వింటాను. మనం గమనించాల్సింది ఏంటంటే పాటలు పాడితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళమండి. వాక్యానుసారంగా నడిస్తే పరలోక రాజ్యం వెళ్తాం. వాక్యం చెప్పేటప్పుడు సౌండ్ పెట్టండి, మంచిదేగా. పాటలు పాడేటప్పుడు ఎందుకండి 2-3 గంటల పాటలు పాడుతూ ఎందుకు అంతంత సౌండ్లు? 2-3 పాటలు పాడండి, దేవుని ఆరాధించండి, పర్లేదు. పాటలకి 2-3 గంటలను, వాక్యానికి ఏమో అరగంట. ఎందుకండి ఆ ప్రయాస? వాక్యమే కదా మనిషి బ్రతుకుని సరిచేయగలిగింది. వాక్యానికి చోటు తక్కువ, మనుషులకి, పాటలకి, ఆరాధనలకి చోటు ఎక్కువ. కొంచెం ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో దైవజనుడు గ్రహించండి. పాడొద్దన్నో, ఆరాధన చేయొద్దని అని చెప్పాలని నా ఉద్దేశం కాదు, చెయ్యండి. కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉంటే మంచిది. ఉపదేశం 1 గంట చెప్పండి, 2 గంటలు చెప్పండి. చుట్టుపక్కల వాళ్ళ చెవుల్లో ఏదో ఒక వాక్యం పడి వాళ్ళు చక్కగా హృదయాన్ని సరి చేసుకుంటారు. వాక్యానికి ఉన్న శక్తి, చీకటిని తరమగలిగిన శక్తి వాక్యానికి ఉంది. ఈ రోజుల్లో పరిశుద్ధ లేఖనం ద్వారా మాట్లాడేది దేవుడు, మనుషులు కాదండి. మీరు 2 కొరింథీ పుస్తకం 5:19-20 వచనాలు చదువునానా? 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 19-20 వచనాలు. అది ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు మంచిది, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇప్పుడు చూడండి, సమాధాన వాక్యాన్ని దేవుడు అప్పగించాడు ఎవరికి? దైవజనుడికి. వాక్యం వినేటప్పుడు ఇది మనుషులకు సమాధానం కలుగజేస్తుందని మనసుతో నువ్వు వాక్యం వింటే నీకు అర్థమైంది. నీ మైండ్లో చెత్త అంతా పెట్టుకుని వాక్యం వింటే నీకేం అర్థమైంది? వాక్యం వినటానికి దేవుడు వాక్యం ద్వారా మనుషుల్లో సమాధాన పరుస్తాడు. అంటే అర్థమేంటో తెలుసునా? సమాధానం అంటే ఏంటంటే నీలో పాపం లేని జీవితాన్ని ఇవ్వడం అనేదే సమాధానం. వాక్యానికి విరుద్ధమైన జీవితం నుండి నిన్ను విడిపించడమే దేవుడు మనిషికి ఇచ్చే సమాధానం. ఒక దైవజనుడు నిలబడి పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నప్పుడు అతని వెనక జీవితం, అతని ప్రతిష్ట, అతని యొక్క విశ్వాసం ఎంత ఘనమైందో మీరు గుర్తుపట్టాలి. ఇదే లేఖనాల గురించి యేసుక్రీస్తు మాట్లాడేటప్పుడు పాస్తర్లే, శాస్త్రులే, లేఖనాలు, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పాస్తర్లే ఒప్పుకోలేదు. తిరుగుబాటు ఇప్పుడు వస్తుంది. సత్యవాక్యాన్ని బోధించేటప్పుడు తిరుగుబాటు వస్తుంది, ఒప్పుకోరు ప్రజలు ఎవరు. ఈరోజు సురేష్ పాస్టర్ గారు మన దగ్గరికి వస్తారు కదా, ఆయన వాక్యం ఒకటి పెట్టారు, ఒక కొటేషన్ ఒకటి రాశారు. ఎవరికైనా తప్పులు పొరపాట్లు సరి చేసుకోమని చెబితే నిన్నెప్పటికీ ద్వేషిస్తానే ఉంటారు వాళ్ళు. కానీ ద్వేషం వెనక దేవుని ప్రేమ
వారితో దర్శించి మాట్లాడుతుందని గ్రహించుకోలేరని అయ్యగారు వాక్యం పెట్టాడు ఫేస్బుక్లో. ఆయన మరుగ్గా గొప్ప సేవ చేస్తున్నాడండి. బయటికి సంఘాలు లేకపోవచ్చు, కానీ చక్కటి ప్రత్యక్షతలు కలిగి ఎప్పుడు చూసినా ఇక్కడ ప్రకటించే వాక్యానికి అక్కడ అయ్యగారు పెట్టే ప్రతి కొటేషను రెండు ఆత్మ సంబంధంగా ఒకే క్వాలిటీలో నడిపించబడుతుంది. ఎన్నోసార్లు మేము చూసాం. ఒక దైవజనుడు దేవుని ఒక్క వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మీరు మరలా గుర్తుపెట్టుకోండి. సత్యవాక్యం అందరూ చెప్పలేరండి. అలాని నేను చెప్తున్నానని మీరు భ్రమపడమాక. అక్కడ లేఖనాలు అలాగ ఉన్నాయో లేదో చూసుకోండి. చెప్పబడుతున్నటువంటి లేఖనము, బోధించబడుతున్న లేఖనాలు అలాగ ఉన్నాయో లేదో మీరు చూసుకుంటే ఆత్మ మీకు సమాధానాన్ని కలుగజేస్తుంది. వాక్యం విన్న తర్వాత మీ హృదయాలకి ఆత్మ సమాధానం కలుగజేయాలి. ఈరోజు మనం నేర్చుకునే పాఠాలు చిన్న విషయాలు కాదండి. 12, 13, 14 ప్రపంచంలో ఎవరూ చేయలేని కార్యాలు దేవుడు మన పక్షంగా చేసే విషయాలు నేర్చుకుంటాం. ఏమండి, పాపములు క్షమించబడి ఉన్నాయని ఎవడన్నా మనతో చెప్పగలడా? ఒక పాపం లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు తప్ప. ఆయన ఒక్కడే యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు అలాంటి దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి ఆయన నామాన్ని బట్టి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే మాట, క్షమిస్తాను, అలా ఉంటే ఇలా చేస్తాను అని చెప్పట్లా. నేను ఆల్రెడీ క్షమించాను. ఆ మాట వెనక ఏంటంటే పాతాళాన్ని దేవుడు నీ ముందర సిగ్గుపరుస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏ పాపం విర్రవీగినా దాన్ని అవమానపరుస్తున్నాడు దేవుడు. ఏ పాపం వచ్చి నీతో పోరాడుతున్నా దానికి మనం చెప్పగలిగిన సమాధానం జీవ వాక్యము ద్వారా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన రక్షణ గురించి మాట్లాడొచ్చు. ఒక మనిషిలో పాపం ఎన్నో సంవత్సరాలు శోధిస్తూ ఉంటది. శరీరం ఉన్నంతకాలం ఒక మనిషి యొక్క జీవితంలో పాప నియమాలు వేధిస్తూ ప్రతిదినము శోధిస్తూ ఉంటది. దానికి నీకు వాక్యం అర్థమైతే, వాక్యం గ్రహింపైతే, ఆ వాక్యపు వెలుగు నీ దగ్గర ఉన్నప్పుడు ఏ దుష్టుడు ఆ వ్యక్తిని ముట్టలేడు అని దేవుడు రాశాడు. ఇప్పుడు చూడండి, నీకేదన్నా చిన్న ఆటంకం వచ్చింది అనుకోండి, ఇది దుష్టుడు వల్లే వచ్చింది అని అంటారు. ఇప్పుడు చూడండి, బండి పెట్టేటప్పుడు కొంచెం బెసికి కింద పడింది అనుకో, దుష్టుడు పడేశారంటారు. నువ్వు ఏ పని చేసినా దుష్టుడు దుష్టుడు అనే మాట తప్ప నీ నోట వేరొక మాట ఉండదు. ఏ చిన్న అభ్యంతరం కనపడినా ఇది దుష్టుడే ఎలా చేశాడు అని అనుకుంటా. కాదండి, నేను లేఖనాల్లో ఉన్న సత్యాన్ని చెబుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా గ్రహించగలిగితే ధన్యులే. పరిశుద్ధ జీవ గ్రంథం ఏమని చెప్తుందంటే, వాక్యం ఒక వ్యక్తికి గ్రహింపైనప్పుడు అతనిని దుష్టుడు ముట్టలేడు అని రాశాడు. మనం ఎలా గ్రహించగలుగుతాం? ఎలా అర్థం చేసుకుంటాం? దుష్టుడును గురించిన మాటే మన నోట 24 గంటలు యూజ్ చేస్తాం తప్ప, పాపం లేనివాడిగా దేవుడు చేశాడు నన్ను అని పాపాన్ని ఎదిరించడానికి నిలబడే ఆలోచన నీకు రావట్లేదంటే నువ్వు విశ్వాసివి కాదు, పిశాసివి. నువ్వు అవిశ్వాసివి. విశ్వాసం కలిగిన వాడికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నాన్న నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఈ శబ్దాన్ని నువ్వు విన్నప్పుడు నీ ముందల దేవుడు పాతాళాన్ని, పాపాన్ని, మరణాన్ని, శరీరాశల్ని, భోగేచ్ఛల్ని అన్నిటిని కూడా దేవుడు నీ ముందల సిగ్గుపరుస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఇది నీ మనసుకు అర్థం కాదు. నీ మనసుకి ఏమర్థమైందంటే, నేను బలహీనుణ్ణి, నేను పాపిని, నా వల్ల కావట్లేదు, నేను అలా అవుతున్నాను, ఇలా అవుతున్నాను, ఈ ఆలోచన తప్ప ఇంకోటి ఉండట్లే. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడేది ఏంటంటే, ఇంత చక్కటి కాన్ఫిడెన్స్, ఇంతటి చక్కటి జయ జీవితాన్ని, ఇంత చక్కటి బలవంతులు, ఏమంటే ఆయన మాట్లాడేటప్పుడు, మన గురించి మాట్లాడేటప్పుడు, నేను ఆల్రెడీ నా గురించి మీరు ఎరిగి ఉన్నారు. చూడండి, ఏ పదం మాట్లాడినా మీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఏ పదం మాట్లాడినా మీరు బలవంతులు, ఏ పదం మాట్లాడినా మీరు దుష్టుని జయించి ఉన్నారు, ఏ పదం మాట్లాడినా మీలో నా వాక్యం నిలిచుంది.
ఒక చక్కటి షూరిటీ, ఒక అథారిటీ. దేవుడు మన జీవితంలో ఎంత చక్కటి స్థిరమైన ఆలోచన ఇస్తున్నాడు చూడండి. ఈ రోజున ఈ మాటలు నీకు అర్థం కాలేదంటే, నువ్వు మరలా పాపంలోకి వెళుతున్నావంటే, మరలా తాగి తిని తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటో తెలిసిన, నువ్వు ఇంతవరకు దేవుని నమ్మలేదు. ఆయన నమ్మలేదు గనక నీ చెడుతనం నుంచి ఆయన నిన్ను విడిపించట్లా. అంటే దేవుని ఆత్మ నీకు సహాయం చేయట్లా. దేవుని ఆత్మ ఒక దైవజనుడిని కూర్చోబెట్టి ఏ విషయాల కొరకు దేవుడు మాట్లాడతాడో నీకు అర్థం కావట్లా. దయచేసి నేను దైవజనుడిగా మిమ్మల్ని బతిమలాడుకున్నాను, మీరు లేఖనాలను గ్రహించుకోవడానికి ఒక పూట ఉపవాసం ఉండి రండి, మీకు తెలిసిద్ది. ఒక వెల చెల్లించాలి, ఒక త్యాగం చేయాలి, ఒక నష్టపోవాలి. ఎప్పుడైతే ఒక త్యాగం, నష్టం, వైరాగ్యం, ప్రతిష్ట కలిగిన జీవితం నువ్వు చేస్తావో, ఆ రోజున ఉపదేశం యొక్క, వాక్యం యొక్క నడిపింపు నీకు అర్థమైంది. ఒక దైవజనుడు గుండెల్లో ఉన్న బాధ నీకు అర్థమవుతుంది. గర్వంతో మాట్లాడే కాదండి, ఉపదేశంలో ఉన్న సత్యము చేత నిన్ను గద్దిస్తున్నాడు అనంటే, ఇది నాకు తైలాభిషేకం అని అనుకునే దావీదు లాంటి మనసు రావాలా. నీకు దావీదు లాంటి మనసు రావట్లేదంటే యు ఆర్ నాట్ ఎ బిలీవర్, నువ్వు విశ్వాసివి కాదు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. దేవుని నమ్మినటువంటి ఒక నీతిమంతుడు ఒక సత్యమును గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలాంటి పనులు మనం చేయకూడదు అని పలుమార్లు గద్దిస్తున్నప్పుడు, వాటి వెనక ఉన్న దేవుని ఉద్దేశాన్ని గ్రహిస్తే నువ్వు ఏడుస్తావు ఇంటికెళ్ళి. అయ్యా నాతోటి ప్రజలను సరిచేయని బాధపడతావు. మీరు చూస్తూ ఉండండి, ఒక రోజున ఈ గొల్లపూడి సర్వసత్యంలోకి నడిపించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ బిడ్డలైతే దేవుని సత్యం ఎరగక గుడ్డివాళ్ళై, అంధులై, బలహీనులై ఉన్నారు, వాళ్ళందరి ఎదుట సత్యవాక్యము ప్రకటించబడుతున్న ఈ దినాల్లో ఒక రోజున సత్యవాక్యం వాళ్ళందరినీ సరిచేస్తుంది. ఐ నో వెరీ వెల్. మనకు అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు తన సత్యవాక్యం ద్వారా చెయ్యగలడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఒకప్పుడు ఏ నోరులు మనల్ని ద్వేషించినయో, ఏ నోరులు మనల్ని దూషించినయో, అదే నోరు ఒక రోజున మన గురించి ఒప్పుకునే రోజు వస్తుంది. అందరూ అంతకా అన్ని కాలాల్లో శత్రువులుగాను విరోధులుగాను మనతో ఉండరు. వాళ్ళలో నుంచి సత్య సంబంధులని, వాక్యాన్ని ప్రేమించే వారిని వేరు చేస్తాడు దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని ఎలా వేరు చేశాడు దేవుడు? నామకార్థ సంఘాల్లో నుంచి మిమ్మల్ని ఎలా వేరు చేసి మిమ్మల్ని దర్శించి నాతో, మాతో, మనందరితో దేవుడు మాట్లాడలేదా? ఆయన కనికరం మన మీదకి రాలేదా? ఒక రోజున వారి మీద కూడా వస్తుంది. అందుచేత సత్యాన్ని ప్రకటించడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. మీరు సత్య సంబంధులైతే సత్య సంబంధమైన పరిశుద్ధుల పక్షాన మీరు నిలబడాలి. మరి ఇంకా దేనికి మీరు ఏ త్యాగాలు చేయడానికి మీరు నిలబడతారు? దైవజనుని ద్వేషించడానిక? ఏం పాపం, అక్రమం మీకు నేర్పాడు? ఏం అన్యాయం మీకు నేర్పాడు ద్వేషించడానికి? జాగ్రత్త, డోంట్ బీ సిల్లీ. ఇది నిత్యత్వమును గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు ప్రకటించబడతాయి. మన పొరుగు వాళ్ళు కూడా తప్పో ఒప్పో తెలియక జరిగించేటప్పుడు చెప్పవలసిన బాధ్యత దైవజనుడికి ఉంటుంది. నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించడం అనే మాట విలువ అదే, దాని అర్థం. క్రైస్తవుడు తన పొరుగు వాళ్ళ కొరకు బ్రతుకుతాడు. నువ్వు నీ దగ్గరకు వచ్చిన 2 పిల్లలకి 3 పిల్లలకి వాక్యం చెప్పుకొని బ్రతకడం కాదు. దయచేసి ఒక పరిశుద్ధుల్ని గ్రహించుకోవడం నేర్చుకోకపోతే ఎలాగా? ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? ఇదే రోడ్లలో మన విశ్వాసులు దెబ్బలు కూడా తింటారు, గుర్తుపెట్టుకోండి. ఇదే రోడ్లలో సంఘంలో మన పిల్లలు దెబ్బలు తింటారు, అవమానాలు పడతారు. ఎందుకు అవమానాలు పడేది? ఎందుకు దెబ్బలు తినేది? సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించినందుకు. ఇది కాకుండా వేరొక దాని ద్వారా నిందలు పడినా, శ్రమ పడినా అది వేస్టే, అది నిష్ప్రయోజనం అయిపోద్ది. నా ఇంటోళ్ళకి నేను ఎందుకు శత్రువునో తెలిసిన? సత్యవాక్యాన్ని బోధించినది. మా నాన్నగారు 100 సార్లు నా కొడుకు అసలు సేవకుడే కదని ఎన్నోసార్లు ఈ సందుల్లో పబ్లిసిటీ చేసి డమకాలు కొట్టాడు.
ఒకరోజు అదే నోరు సత్యవాక్యాన్ని నమ్మి అదే నోరు ఒక రోజున సత్యాన్ని గురించి మాట్లాడే రోజు ఒక రోజు వస్తుంది. గ్రహింపు కావడానికి కొంత సమయం కాలం పట్టొచ్చు. నేను దైవజనుడిగా మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను, మీరు గ్రహించండి. చూడండి, ఇక్కడ పాపములు క్షమించబడని అనే మాట ఊరికే మనం సరదాగా విన్నంత తేలికైన విషయం కాదు. ఈ మాట వెనక పాతాళపు శక్తులు, పాపపు శక్తులు, వాయుమండలపు శక్తులు, ప్రతి గర్వపు శక్తులు గడగడ గడగడ వణికిపోతాయి. ఎందుకో తెలిసిన, మన కొరకు దేవుడు చేసిన కార్యాన్ని దేవుడు చెప్తున్నాడు. యోహాను ద్వారా దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేశాడో చెప్తున్నాడు. ఇదిగో మీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ఇంకా ఎవ్వడో మీ మీద నేరారోపణ చేయడు. సాతాను 2 పనులు చేస్తుంది. ఒకటి, పాపాన్ని ప్రేరేపిస్తుంది. రెండవది, నీ మీద దేవుని దగ్గర నేరారోపణ మోపుతుంది, సాక్ష్యం చెప్తూ ఉంటది. ఇదిగో నీ కుమారుడు చూడు, ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ఆలోచిస్తున్నాడు, ఇదిగో చూడు అని మన మీద నేరారోపణ మోపుతుంది. ఈ 2 పనులు అధికంగా చేస్తాడు అపవాది. పాపానికి నిన్ను ప్రేరేపిస్తాడు, తిరుగుబాటుతనానికి నిన్ను ప్రేరేపిస్తాడు. గమనించారా? నీ మీద నేరారోపణ ఎప్పుడు కూడా దేవుని దగ్గర అపీల్ చేస్తూ ఉంటాడు. వీటిని మనందరం కూడా గుర్తుపట్టాలి. మన విరోధి ఎప్పుడు కూడా మన మీద నేరం మోపుతూ ఉంటాడు. మీరు గుర్తుపట్టండి, సంఘంలో, సమాజంలో మనం కుటుంబాలుగా బ్రతుకుతున్నాం. బిడ్డలు మాట వినకపోతే ఎంత సంఘంలో, సమాజంలో ఎంత అవమానం కలుగుతుందో చెబుతాం, గద్దిస్తాం, సరిచేస్తాం, అవసరమైతే కొడతాం. ఎందుకని? మనం బ్రతుకుతున్న సంఘంలో, సమాజంలో ఒక విలువలు ఉంటాయి. వాటిని మించి అతీతమైనటువంటి కార్యాలు మనం చేయకూడదు. మనం వాటిని గ్రహించుకోగలగాలి. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక సత్యాన్ని చెప్పేటప్పుడు ఈ మాట ఎంతమందికి ఇష్టంగా ఉంటుంది? నీ పాపములు క్షమించబడే అనే మాట ఎంతమందికి ఇష్టంగా ఉంటుంది చెప్పండి? చిన్న విషయాలు కాదండి, ఎంత చెప్పినా తరగని విషయాలు ఉంటాయి. నేను ధ్యానం చేద్దామని కూర్చున్నప్పుడల్లా ఆ 12వ వచనం మరలా మరలా నన్ను దర్శిస్తూనే ఉంటుంది. 13వ వచనం మరలా మరలా నన్ను దర్శిస్తూ ఉంటుంది. అది కంప్లీట్ చేసుకొని 14వ వచనంలోకి వెళ్దామని అనుకుంటాను, మరలా మరలా దర్శిస్తూనే ఉంటుంది. ఎంత కాదని పక్కన పెట్టినా ఆ ఉపదేశంలో నుంచి దేవుని ఆత్మ మరలా దర్శిస్తుంటే నేను పలుమార్లు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది, ఆశ్చర్యపడతా ఉంటుంది, ఆనందపడతా ఉంటుంది. ఈ సత్యాన్ని నేను బోధించడానికి నన్ను బ్రతకనిచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా అని ఆయన పాదాలు పట్టుకునే ఒక శ్రేష్టమైన భాగ్యాన్ని నేను పొందుకుంటున్నాను. మరి వింటున్న మీకు ఎలాగుంటుందో నాకు తెలియదు, మీ హృదయాలు ఎలాగుంటున్నాయో నాకు తెలియదు. సత్యవాక్యం ప్రకారం ఒక మందిరాన్ని, ఒక ఆరాధనని, ఒక క్రమాల్ని, ఉపదేశాన్ని ఎలా బోధించాలి, ఎలా చేయాలి, అన్ని విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. తెలీదు, చెప్పబడుతున్నప్పుడు వింటున్న మనం ఎంతో ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ అంశం చూడండి, ఆయనను మీరు ఎరిగి ఉన్నారు, కన్ఫామ్గా చెప్తున్నాడు. ఈ మాటలు చెప్పేది దేవుడు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, పాపం వచ్చి మన దగ్గరికి వచ్చి ఏమంటదంటే, నువ్వు ఆయన గురించి నీకేం తెలుసు అంటది. కానీ దేవుని ఆత్మ నీకేమని చెప్తుందో తెలిసిన, కొడుకా, నా గురించిన సంగతులన్నీ నీకు ఏది మరుగు లేకుండా నేను బయలుపరిచానంట. ఒక్కసారి మనసు కలిగి ఆ వాక్యాలు జ్ఞాపకం చేసుకొని ఈ ఉపదేశాలు వినండి, మీ నోట్లో నుంచి మాట రాదు. మీకు రక్షణ ఇచ్చే శక్తి కలిగిన వాక్కు. అది ఒక్కొక్కళ్ళని గద్దిస్తుంది, ఒక్కొక్కళ్ళని సరిచేస్తుంది, ఒక్కొక్కళ్ళతో మనస్సాక్షిని నూతన పరుస్తుంది. అవి చేసే కార్యాలు ఉన్నాయి. ఎవరికి ఏ వాక్కు కావాలో దేవుడు ఆ వాక్కును పంపి మాట్లాడతాడు. ఎందుకు నమ్మట్లా? నమ్మి విశ్వాసంతో నువ్వు రా మందిరంలోకి. ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో నువ్వు చూడు.
నీకు అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదాలు చూసుకో. ఎప్పుడు సాతాను బలహీనపరిచి అది అలా కాదు ఇలా కాదు అని ఆలోచన చెప్పేవాడితో నీకేం పని? అలాంటి వాటితో నీకు పొత్తొద్దు. దేవుడు నిన్ను దర్శించాడా లేదా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడా లేదా అనేది ఒకసారి విమర్శించుకో. అది మనకెంతో ధన్యకరమైనటువంటి విషయాలు. ఇప్పుడు చూడండి, యోహాను ఎన్ని వందల సంవత్సరాల క్రితం పరిశుద్ధ ఆత్మ ద్వారా సంగతులు గ్రహించినప్పుడు ఆయన ఆత్మ ద్వారా రాసిన సంగతులు నేటికి అనేక మంది పరిశుద్ధులతో, దైవజనులతో, పాపులతో, బలహీనులతో లేఖనాలు మాట్లాడుతున్నాయి. భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా కూడా పోదండి. మిమ్మల్ని దర్శిస్తున్న లేఖనాలు చిన్నవి కాదు. నేనెంతగా ఆనందపడుతున్నానో అందుకు దేవుడు ఈ సత్యాన్ని ప్రకటించడానికి నన్ను బ్రతకనిచ్చినందుకు కృతజ్ఞుణ్ణి దేవుని స్తుతిస్తున్నాను. నేను ఎంతగా కృతజ్ఞత మనసుతో నిండిపోతున్నానో నాకు అర్థం కావట్లే. అన్లిమిటెడ్ అయిపోతుంది. మొదటి యోహాను పత్రిక ప్రారంభించిన దగ్గర నుంచి కనీసం ఇప్పటికి దగ్గర 20 గంటల ఉపదేశాన్ని మనం నేర్చుకొని ఉంటాం. ఒక్కటన్నా గుర్తుంటుందండి? లేఖనమే క్రీస్తే లేఖనం. ఇప్పుడు మనం నేర్చుకునే ఈ 5 ఆశీర్వాదాలన్నీ కూడా కేవలం క్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడిన ఆశీర్వాదాలు. వీటిని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఎంత శ్రేష్టమైన విషయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది మనం చూసినప్పుడు మీరు ఆయనను ఎరిగి ఉన్నారు అని చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఎంత ధరించినా ఎరిగి ఉన్న వాళ్ళు ఎలాగున్నారు అండ్ రాయపు గారు? నిద్రపోతూ కల్లో ఏమైనా చూస్తున్నారా దర్శనాన్ని? చూడమాకండి, కళ్ళు తెరవండి, మొహం కడుక్కోండి. నిద్ర పంపు వస్తే నీకు చెప్తే మిగతా వాళ్ళు కూడా సరి చేయబడతారని గమనించారా? నిజంగండి, ఈ మాటల్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడల్లా నా ఆనందానికి అవధులేవు. నా హృదయం ఉప్పొంగిపోతుంది. దాని వెనక ఉన్నటువంటి జయ జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతాడు. 3వ అంశం మనం గనుక చూస్తే, మీరు బలవంతులు. 14వ వచనంలో 3 విషయాలు చెప్పాడు. మీరు బలవంతులు, మీలో దేవుని యొక్క వాక్యం నిలిచింది, మీరు దుష్టుని జయించారు. 3 మాటలు ఒక వచనంలో పెట్టాడండి. ఇవి ఎవరెవరికి అంటే, ఏదో బలవంతులు అనే మాట వినంగానే మనం సహజంగా ఏమనుకుంటామంటే యవనస్తుల వైపు చూస్తాం మనం. కాదండి, యవనస్తులు అంటే ఫిజికల్గా బలవంతులు కాదు. ఇక్కడ ఆత్మ మాట్లాడే సంగతులు ఫిజికల్గా బలవంతులు కాదు. అందుకనే ఇక్కడ యవనస్తుల గురించి, పెద్దవాళ్ళ గురించి, ప్రజలందరి గురించి మాట్లాడుతున్న సత్యాలు ఈ 12, 13, 14 వచ్చిన. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మీరు బలవంతులు అవుతారు అంటలా. మీరు బలవంతులు, దేర్ విల్ బి కన్ఫామ్. ఆయన చెప్పే మాట ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు బలవంతులు. ఈ మాట నమ్మటం చేత అవ్వట్లేదంటే ఇంకా నేనేం మాట్లాడాలి? మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు కనుక మీరు బలవంతులు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు కనుక మీ పాపములు క్షమించబడ్డాయి. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు కనుక మీరు ఎలాంటి వారు? మీరు నన్ను ఎరిగి ఉన్నారు. ఆయన ఎరిగిన వారు బలవంతులు అని మనం దానియేలు పుస్తకం ఎక్కడ చదివాం మనం? 11వ అధ్యాయమా? 11:32లోనా? ఒకసారి చదవండి మూలవాక్యాన్ని. దానియేలు పుస్తకం 11వ అధ్యాయం 32 వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే మన దేవుని నెరిగిన వారు బలము కలిగి. ఇప్పుడు చూడండి, అయితే అంటే పైన ఇంకో సంగతి కూడా గుర్తుపట్టాలి. పైన విషయాన్ని గుర్తుపట్టకపోతే కింద విషయాలు నీకు అర్థం కాదు. అయితే మన దేవుణ్ణి ఎరిగిన వారు బలవంతులు. చూసారా? ఏదైతే ముందర పై వచ్చిన అర్థం చేసుకో. అది చదువు నాన్న మాట. అతని పక్షమున సూర్యులు లేచి. కాదు నాన్న, మొదటి నుంచి చదువు. 32వ వచనం. 32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి. చూడండి, ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇచ్చకపు మాటలు అంటే ఏంటి? మీరు యోహాను పత్రికలో మనం చదివేటప్పుడు మనం 16వ వచనం అక్కడ ముగింపులో కూడా
ఎక్కడ తిమోతి పత్రికలో మనం చదివాను, గుర్తుందా మీకు? మీరు 6-7 వచనాలు మీరు చదవండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక ధ్యానం చేసుకుంటున్నాం కదా, 2 సెక్షన్లు మిస్ అయినాయి పోయిన వారంలో. ఈ వారంలో ఆ 2 సెక్షన్లు కంప్లీట్ చేస్తాను. చదువునానా? మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు చదువునానా? కొందరు వీటిని మానుకొని, పైన ఉన్న వాటిని, ప్రేమ వీటిని మానుకొని, విశ్వాసము వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పు వాటినైనను, ప్రేమను విశ్వాసాన్ని మంచి మనస్సాక్షిని వదిలిపెట్టేసి, ఏం చేస్తున్నారంటే తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు గ్రహించలేరు అని చెప్తుంది వాక్యం. మీరు గుర్తుపట్టారా? వాళ్ళు ఏం చెప్తున్నారో, ఏం క్రియల్లో చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. చదువు. గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని పక్కన పెట్టి ధర్మశాస్త్ర బోధకులై ఉండగోరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ముసలమ్మ ముచ్చట్ల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు యోహాను పత్రికలో కూడా అదే చెప్తుంది. వాళ్ళు వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్ల తట్టు తిరిగిపోతారు అంతే. ఉపదేశం ఉండదు, సత్యవాక్యాన్ని గ్రహించుకునే సామర్థ్యం ఉండదు వాళ్ళ బాడీలో. దైవజనుడు ఎలాంటి హృదయం కలిగిన వాడై సంఘంతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది అనేది గ్రహించుకునేవాడు ఎవరు లేరు. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 15-20లో మనం చదువుకుంది అదే. అదొకసారి మళ్ళీ జ్ఞాపకం చేయమ్మా. 20 వచనం చదువు. సమాధానపరుస్తూ, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై. చూడండి, దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు. అంటే మాట్లాడి బతిలాడి తప్పును పలుమార్లు ఖండించి చెప్పేది దేనికోసం? దేవుడు వేడుకుంటున్నాడండి, మనుషులు కాదు. పేతురు కూడా సంఘానికి అదే చెప్తాడు, నేను చెప్పిందే చెప్తానంటాడు, జ్ఞాపకం చేసిందే జ్ఞాపకం చేస్తాడంట. ఎవరికి చెప్తున్నాడు? వాక్యం విని సంపూర్ణులైన వాళ్ళకి మరలా చెప్తున్నాడు. అపోస్తుడైన పౌలు కానీ, పేతురు కానీ, పరిశుద్ధులు 12 మంది అపోస్తులు కానీ మరలా చెప్పేది వాళ్ళు. అందుకే విన్న వాక్యం ప్రకారం ఏమన్నా మారేవా? విన్న వాక్యం ప్రకారం సరి చేసుకోగలుగుతున్నామా? మరలా దేవుడు మాట్లాడుతున్నాడంటే మనల్ని కనికర పడుతున్నాడని అర్థం. ఏమండి, ద్వేషంతో ఎంతకాలం చెప్తాను? ఇతరులకైనా, సంఘస్థులకైనా, మన బిడ్డలకైనా, బయట వాళ్ళకైనా ద్వేషంతో కోపంతో ఎంతకాలం చెప్తాను నేను? ప్రేమతోనే చెప్పేది, మార్చుకోమని చెప్పేది ప్రేమతోనే. అర్థం కాకుండా నశించిపోవడానికి ఇష్టం లేక బతిలాడుతున్నా నేను. మానండి, పండగలు మానండి, వ్యర్థమైన ఆచారాలు మానండి, మనుషులు కల్పించిన పద్ధతులు మానండి. నాకేం పని పాటలేదా ఏంటి? నాకేమైనా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకులాడుతున్నా? లేకపోతే నేనేమైనా ఎచ్చులకి నేను రెవరెండును బిషప్ అని చెప్పుకొని తిరుగుతున్నానా? నా ఫోటోలు వీడియోలు వేసుకొని, నా మినిస్ట్రీ పేర్లు వేసుకొని ఏమైనా తిరుగుతున్నానా? మినిస్ట్రీకి పేర్లు లేవు, సంఘానికి పేర్లేం లేవు, పేర్లేముండవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ లేఖనం మనం గమనిస్తున్నప్పుడు నిజంగా అండి నా హృదయానికి అవధులు లేవు. ఇప్పుడు చూడండి, ఎరిగి ఉన్నవారు ఎవరు అంటే వాళ్ళు ఎలాగుంటారో బలవంతులు, వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని రాశాడు. మనం గత లాస్ట్ 2 సెక్షన్లో ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికే సమయం పట్టింది. ఎవరినైనా గద్దిస్తే మహా అయితే 1 నిమిషం గద్దిస్తానేమోనండి. 1 నిమిషానికి ఎన్ని మాటలు మాట్లాడొచ్చు చూసారు ఎప్పుడన్నా? మరి మిగతా గంట ప్రసంగం ఏం చేసావు? ఏం అర్థమవుతుంది నీకు? ఏం అనలేక మౌనంగా ఉంటున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మనం 14వ వచనంలోకి వెళదాం. 14వ వచనంలో మళ్ళీ చదువున్నానా? చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక. ఆల్రెడీ 13వ వచనంలో మళ్ళీ రాశాడు. 13వ వచనంలో ఇదే మాట, మీరు ఆయనను ఎరిగి ఉన్నారు.
మరలా విడదీసి మరీ చెప్తున్నాడు, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. మరలా రాస్తున్నాను, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక. ఎన్నిసార్లు రాస్తాడండి ఎరిగి ఉన్నవారిని ఎరిగి ఉన్నవారిని ఎన్నిసార్లు రాస్తాడు? ఆ భావానికి అర్థం ఏంటో ఆలోచించారు ఎప్పుడన్నా? ఈ 3 వచనాల్లో ఎన్నిసార్లు రాశాడు ఈ మాటని? ఎరిగి ఉన్నారు 3 వచనాలు 6 సార్లు రాశాడు, డబుల్ టైం రాశాడు. పరిశుద్ధాత్మకి ఏం పని లేదా? సత్యమయ్య గారు, పరిశుద్ధాత్మకి ఏం పని లేదంటారా? ఎందుకు రాయిస్తాడు? ఊరకనే ఎందుకు రాయిస్తాడు? ఒక మాట రిపీటెడ్ ఎందుకు రాయిస్తాడు? ఒక లేఖనం వినేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా లేఖనం మీద మనసు పెట్టండి. చక్కటి బైబిల్ మన ఎదురుగా ఉంది, బైబిల్ తీసి చూడండి, గ్రహించుకోవడం నేర్చుకోవాలా. మరలా చెప్తున్నాను, మనం ఎంతో ధన్యులం. నేను చెప్తున్నాను, దేవుని ఎదుట నిండు హృదయంతో నా ప్రభు ఎదుట బలిపీఠం మీద నుంచో చెప్తున్నాను. కాల్చబడిన దేహాలతో నిలబడి మాట్లాడేటువంటి విషయాలు ఇవి. ఏ ఘనతను కోరుకొని ప్రసంగాలు చేయట్లేదండి. మీరు మెప్పులు ఘనతలు ఆశించి ప్రకటన చేయట్లా. నాకు అన్నీ తెలుసు అనే స్వభావంతో ప్రకటన చేస్తే నా అంత భ్రష్టుడు ఎవడు ఉండడు. లేఖనాలని సత్యాన్ని ఎరిగిన వాడిగానే నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ నా గుడ్డితనం మీకు అర్థమైతే మీరు కూడా నాకు చెప్పండి, తప్పులేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. యవనస్తులారా అంటే యవనస్తులు ఒక్కళ్ళకే కాదండి, ఇది ఫిజికల్ బలం కాదు, ఇట్ ఈజ్ అ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. నేనేమంటున్నానంటే బలవంతులు అనేవాళ్ళు ఎవరు ఉంటారు? ఈ భూమండలం మీద బలవంతులు అనేవారు కేవలం యేసుక్రీస్తు తప్ప ఎవరు బలవంతులు కాదు. మనం ఎంత బలవంతులు, ఒక్కరోజు నిద్రపోకపోతే మన బలం ఏంటో తెలిసింది. నిన్నటి దినాన మేము టీపీఎం కన్వెన్షన్స్కి వెళ్ళి వచ్చాం. ఏం లేదు, సాయంత్రం తిమోతి పత్రిక చెప్పేస్తానని మంచి హుషారుగా ఉన్నా. 2 దినాలు ప్రయాణాలు, 2 దినాలు ఉపదేశాలు విని వచ్చేపాటికి ఆ శరీరంలో ఎంత బలహీనత ఉందో నాకు అర్థం కాల. పడుకుంటే తప్ప అర్థం కాల. పడుకుంటే ఇంతే సంగతులు అయిపోయింది. నేను లేకపోయాను. నిన్న సాయంత్రం ఆరాధన జరగల. ఎంత బలవంతులని చెప్పండి మనం. ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం శరీరరీతిగా బలవంతులం అని కాదండి. ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనిద్దరం బలవంతులం అని కాదు, మనందరం బలవంతులం అని కాదు. ఈ మాట రాసింది, మనం దేని యందు విశ్వాసం ఉంచామో అది బలమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం నమ్మిన దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలంటూ ఏమీ లేవు. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ప్రపంచాన్ని చూస్తున్నాం కదా, ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన అతిశయాన్ని మనం అందరం చూడొచ్చు కనులారు. ఇప్పుడు నువ్వు నమ్మిన వ్యక్తి ఎవరో తెలిసినా ఆయన బలవంతుడు. ఇప్పుడు నువ్వు నమ్మిన బలం నీ దగ్గరికి వస్తే అది నువ్వు విశ్వసించినప్పుడు మనం కూడా బలవంతులం అవుతాం. మనం ఎప్పుడు బలవంతులం అవుతాం? బలవంతుడైన వాడు మనలో నివాసం ఉన్నప్పుడు మనం బలవంతులం అవుతాం. బలవంతుడైనటువంటి దేవుడు మనలో ఉన్నవానికంటే, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు బలవంతుడైన దేవుడు. బలవంతుడు శక్తివంతుడైనటువంటి దేవుడు మనలో ఉన్నప్పుడు పాపం బలహీనపరిచేవాడు, మరి మనలను అపవిత్రపరిచేవాడు, వాడు మన జీవితంలోకి వచ్చి వాడు బలవంతుడికి ఎందుకుంటాడు? వాడికి సాధ్యం కాదు. ఈ రోజున మనం ఇంకా బలహీనతలో పడిపోతున్నాము. లేకపోతే నేను తాగుతున్నాను, నేను ఇంకా అపవిత్రతలో ఉన్నాను, నేను వ్యభిచారంలో ఉన్నాను, నేను మోసపోతున్నాను, నేను ఇంకా బలహీనుడు అని అనుకుంటే, అనుకునే మనస్సాక్షి నువ్వు ఇంతవరకు దేవుని విశ్వసించలేదు అని అర్థం. నువ్వు ప్రభువుని నమ్మలేదు అని అర్థం. నమ్మలా నువ్వు ఇంతవరకు. నీ రోగాలను బట్టి స్వస్థత పొందలేకపోతే నువ్వు నమ్మలేదు ఇంతవరకు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఖచ్చితంగా కన్ఫామ్గా దేవుని యొక్క వాక్యం రూఢిగా చెబుతుంది. ఆయన చెప్పిన మాటకు తగినటువంటి జీవితాన్ని ఇవ్వగలిగిన శక్తివంతుడు ఆయన.
ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు? విశ్వసించిన వాడు కలవరపడ్డం, టెన్షన్ పడ్డం, ఎవడొచ్చి కొడతాడో భయపడ్డం, ఎవడొచ్చి తిడతాడో భయపడ్డం, చెల్లించడు. కానీ సత్యాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. సత్యానికి విరోధమైన ప్రతి దానిని గద్దించి బుద్ధి చెప్పి సరి చేస్తాడు. ఏమంటే ఒక్క మాట చెప్పొచ్చుగా, సరిచేయండి అనొచ్చుగా దేవుడు. అలా అనలా. గద్దించమని ఎందుకంటాడు? బుద్ధి చెప్పమని ఎందుకంటాడు? దిస్ ఈజ్ రూల్ ఫర్ ఆయన దాసులకు అనుగ్రహించబడిన ఆజ్ఞది. సేవకుడు చేయవలసినటువంటి పనులవి. సంఘ విశ్వాసులు చేయడానికి లేదు, దైవజనుడు చేయాలి. ఒక పరిపూర్ణతకు నడిపించబడిన ఏ విశ్వాసైనా చేయగలడు. పరిశుద్ధపరచబడిన ఏ విశ్వాసైనా, బలవంతుడైన ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా ఆ పని చేయగలడు. గద్దించగలడు, సరిచేయగలడు, బుద్ధి చెప్పగలడు. గమనించారండి? ఈరోజు మనకు ఎంత గ్రహింపు కావాలన్నా అంత సంపూర్ణమైన జ్ఞానాన్ని దేవుడు ఒక్కొక్క రెఫరెన్స్ చదువుతుంటే ఆశ్చర్యపోతున్నా నేను. చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు ఎంత చక్కటి అనుభవాల్ని రాస్తున్నాడో చూడండి. చదవండి నాన్న. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. 1 కొరింథీ పత్రిక. మెలకువగా ఉండుడి. ఇప్పుడు చూడండి, ఏమండి తరగవండి. ఎంత ధ్యానం చేసుకున్నా ఈ 3 వచనాలే నేను బ్రతికినంత కాలం చెప్పిన తరగని విషయాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ ఆత్ముడు బలవంతులు ఎలాగుంటారో చెప్తున్నాడండి. బలవంతులైన వారి నోట నుండి దేవుని ఆత్మ ఏం మాట్లాడుతుందో చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు చదువుతున్న మాట మనం ఎవరితోనైనా ఒక్కళ్ళతో మాట్లాడతామండి? ఒక్కళ్ళతోనైనా. మన దరిద్రం ఎలాగుంటుందంటే, బలహీనపరిచే మాటలు నేనేం మాట్లాడలేకపోతున్నానండి. శత్రువు ఉపయోగించేటువంటి బలహీన ఆలోచనల చేత మాట్లాడే మాటలు. ఏం పనండి నీకు? మనకేం పనండి? దేవుడు నిన్ను నన్ను దర్శించి ఏం మాట్లాడుతున్నాడో చూడు. ఏ విషయాల కొరకు దేవుని ఆత్మ మనల్ని దర్శించి మాట్లాడుతుందో చూడు. చదువునానా. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండండి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఇప్పుడు చూడండి, విశ్వాసంలో నిలకడగా ఉండాలంట. నిలకడగా ఉండండి. పౌరుషము గలవారై ఉండుడి. ఏముండాలంట? విశ్వాస విషయాల్లో, వాక్య విషయంలో పౌరుషాన్ని చూపించు. లోక సంబంధమైన మనుషుల పద్ధతుల విషయాల్లో నీకు నాకెందుకండి పౌరుషం? సత్యాన్ని చెప్పి దెబ్బలదేనండి. నాతో పాటు తిట్టించుకునే వాళ్ళు ఎవరు వస్తారా అని చూస్తున్నాను నేను. ఒక్కళ్ళు కూడా రాట్లా. నన్ను తిట్టినట్టు మన సంఘ విశ్వాసులు కూడా తిడితే బాగుండు. ఒక్కళ్ళు కూడా ఆ కృప దొరకట్లేదేమో అని అనుకుంటున్నాను నేను. రత్నమ్మ, మీరు రెడీగా ఉంటారా తిట్టించుకోవడానికి, దెబ్బలు కొట్టించుకోవడానికి? రాజయ్య, తిట్టించుకుంటారా? దేవునికి స్తోత్రం. బ్లెస్సిబాల్, తిట్టించుకుంటావయ్యా? అమ్మా పింకమ్మ, తిట్టించుకుంటారా? తిట్టించుకుంటారా? చిన్న విషయాలు కాదండి ఇవన్నీ. మనం ముచ్చట్లు ఆడుకునే అంత తేలికైన విషయాలు కాదు. ఒక నీతిమంతుల జీవితాల్లో పాలు పంపులు రావాలి సంఘానికి. మీరు నోరు తెరిచి సత్య సంబంధమైన లేఖనాలు మాట్లాడండి. మీ ముందల ఎలాంటి బలవంతులైన లోకానికి కూడా బలం ఉంది. మొన్న మనం లాస్ట్ సండే సెక్షన్లో మనం చదువుకున్నాం. తెస్సలోని పత్రికలో మనం రెండో తెస్సలోని పత్రిక 2:16 నుంచే 9వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ తెలిసిపోద్ది. 10వ వచనం కూడా చదువుకుంటే అపవాది అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు చేయడానికి, మోసగించడానికి బలం కలిగి ఉన్నాడని వాక్యం చెప్తుంది. అపవాదికి అంత బలం ఉంటే దేవుని పిల్లలమైన సత్యానికి బోధించడానికి మనకెంత బలం ఉండాలా? ఇప్పుడు ఈరోజు దేవుని ఆత్మ మనతో మాట్లాడేది అదే. మీరెవరో తెలిసినా? మీరు బలవంతులు. ఏ విషయం కొరకు మీరు బలవంతులు? దేవుడు ఏది చెప్పాడో అది నమ్మినప్పుడు మీరు బలవంతులు అవుతారు. మీరు చెప్పిన దాన్ని కాకుండా వేరొక పద్ధతులను నమ్మారంటే మీరు ఖచ్చితంగా సాతాను బలం మీలో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని లేఖనాలు అద్దంలో చూపించినట్లుగా మాట్లాడుతున్నప్పుడు దిద్దుకుంటే మనమే ధన్యులం అండి. నేనైనా మీరైనా. అనుదినం దేవుడు ఒక మనిషిని ఎందుకు దర్శిస్తూ ఉంటాడు?
అనుదినం దేవుని యొక్క సత్యవాక్యం ఎందుకు ఒక మనిషిని దర్శిస్తూ ఉంటది? మనలను బలవంతులుగా చేయడానికి. అపవాది కూడా బలపరుస్తుంది. ఏ విషయాల్లో? లోక సంబంధమైన విషయాలు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది మనం గ్రహించుకోవడానికి? ఈ రోజున ఎవరితోనైనా సరే సత్యవాక్యాన్ని చెప్పి మీరు రుణగ్రస్తులుగా ప్రేమించి రుణగ్రస్తులుగా బ్రతకండి. ప్రేమయందు అచ్చి కలిగి ఉండండి. ప్రేమించిన వాడు వాక్య విషయంలో రోషం కలిగి బలవంతుడై ఉండి కార్యాలు చేస్తాడు. ఇప్పుడు పౌలు ఏ విషయాన్ని మనకు బోధిస్తున్నాడు? ఏ విషయాన్ని మనకు చెప్తున్నాడు? మళ్ళీ చదువునానా? మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి. ఇప్పుడు చూడండి, మెలకు అంటే అర్థం ఏంటి? ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారో జాగ్రత్తగా వినాలి. ఆ భాష వెనక త్యాగము, నష్టం, వైరాగ్యం, ప్రతిష్ట కలిగిన పరిపూర్ణులై ఉండాలి. అపోస్తుల దగ్గర ట్రైనింగ్ అయి ఉండాలి. అపోస్తుల దగ్గర వాక్యం నేర్చుకొని పెరిగిన వాళ్ళు అయి ఉండాలి. ప్రతిష్ఠించబడిన దేహాల దగ్గర ఉపదేశాన్ని నేర్చుకుని పెరిగి సువార్థికుడిగా, కాపరిగా, బోధకుడిగా, ప్రవక్తగా ఎన్నిక చేయబడి దేవుని చేత పంపబడి అపోస్తుల చేత పంపబడిన వాళ్ళై సేవ చేస్తున్న దైవజనుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. అందరూ సేవకులు కాదు, అందరూ బలవంతులు కాదు. నువ్వు నేను అనుకున్నంత మాత్రాన మన బలవంతులం కాదు. రేపు నెక్స్ట్ సెక్షన్లో మనం ప్రభుత్వం అయితే రేపు ఎల్లుండి కూడా కోటాలు ఉంటాయి, లేకపోతే ఎల్లుండి నుంచి కోటాలు ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్ వీక్లో మొదటి తిమోతి పత్రిక 2 సెక్షన్లు మిస్ అయ్యాం. అది ఈ వారంలో కంప్లీట్గా కవర్ చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలన్నీ రేపు మొదటి తిమోతి పత్రిక ధ్యానం చేసేటప్పుడు 6వ వచనం ధ్యానం చేసేటప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బలవంతుడైన అపోస్తలుడైన పౌలులో నుంచి మాట్లాడే మాట ఏం మాటలు చెప్తున్నాడు? ఆత్మ ఆయనకి సహాయం చేసినప్పుడు పౌలు ఏ మాట మాట్లాడుతున్నాడు చెప్పండి? మీరు మెలకువగా ఉండండి. మెలకువ అనే మాటకి వివేచనాత్మ అని అర్థం. వివేచనాత్మ ఎప్పుడు వస్తుంది? వాక్యం నువ్వు బాగా చదివినప్పుడు, వాక్యాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకున్నప్పుడు నీకు వివేచనాత్మ జ్ఞానం నీకు అనుగ్రహించబడుతుంది. నీకు ఏ జ్ఞానం రావాలన్నా ఆత్మ నీకు అనుగ్రహిస్తే తప్పరాదు. దైవజనుడు ఏ హృదయంతో మాట్లాడుతున్నాడో నీకు అర్థం కావడానికి ఆత్మ నీకు సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయాలి. అప్పుడు మాత్రమే దీన్ని గ్రహించుకోగలుగుతాం. అందరికీ గ్రహింపు రాదండి. ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ ఇచ్చాడు, కానీ గ్రహించుకునే మనసు అందరికీ ఇవ్వాల. అందరూ రక్షించబడ్డారని అందరూ బయలుదేరారు కానానికి, కానీ అందరూ చేరలా, కొంతమందే. అందరూ అరణ్యంలో రాలి చచ్చిపోయారు. దేవుడు అందరికీ గ్రహింపుని ఇవ్వడు. మనం అర్థం చేసుకోవడానికి సామర్థ్యం కావాలి. దాని కొరకు మనం ప్రార్థన చెయ్యం. మన అవసరాల కొరకు చేసే అంత ప్రార్థన గ్రహించుకోవడానికి ఆత్మ సహాయాన్ని కొరకు మనం ఎన్నడూ కూడా ప్రభువును బ్రతిమలాడుకో. మన ప్రయాస ఎంతసేపటికి నిష్ప్రయోజనమైన వాటి కొరకే. నీకు ఉద్యోగం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నీకు మేలు జరిగితే ఏంటి, లేకపోతే ఏంటి. దేవుని వాక్యం చెప్తుంది నీ పాపములు క్షమించబడ్డాయి, దాన్ని బట్టి ఆనందించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు బ్రతుకు. ఆయన్ని ఎరుగున్నావు, దాన్ని బట్టి నువ్వు సంతోషపడు. ఆయన యందు నువ్వు బలవంతుడు అయి ఉన్నావు, దాన్ని బట్టి సంతోషపడు. ఆయన్ను బట్టి, ఆయన వాక్యం నీలో నివాసం ఉంటుంది, అందుబట్టి సంతోషపడు. ఆయన్ని బట్టి నువ్వు దుష్టుని జయించావు, అందుని బట్టి సంతోషపడు. ఇంతకంటే ఏం కావాలి నీకు? నీకు ఉద్యోగం ఉంటే ఏంటి, అన్నం ఉంటే ఏంటి, కూర ఉంటే ఏంటి, నీకు తిండికి జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, నువ్వు ఒంటరి వాడివి అయితే ఏంటి, పిల్లల పుట్టకపోతే ఏంటి, నీ సమస్యలు పోకపోతే ఏంటి, ఈ సత్యవాక్యం నీకు అర్థమైతే చాలు. ఈ మాటలు కనుక నువ్వు నమ్మగలిగితే చాలు. అప్పుడు నీ సామర్థ్యం వేరుగా ఉంటుంది, అప్పుడు నీ బలం వేరుగా ఉంటుంది. అప్పుడు నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు ఆలోచిస్తున్నా, నువ్వు నడుస్తున్నా, నీ ప్రతి ఆలోచన ద్వారా లోకం మీద పనిచేస్తున్న సాతాను బలము నీ పాదాల కింద త్రొక్కించబడుతుంది. వాస్తవానికి మనం బలవంతులం కాదు,
మనం నమ్మిన దేవుడు బలవంతుడు కనుక, నమ్మిన దేవుడు బలవంతుడైన దేవుడు నీలో నివాసం ఉంటున్నప్పుడు నిన్ను ఏ పాపం ముట్టదనే వాక్యాన్ని మనం ఖచ్చితంగా చూడొచ్చు. మనం చదవండి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17-19 చూడండి. 17 నుంచో 19 నుంచో చూడండి. 5వ అధ్యాయం. దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. 18 నుంచి చదువునానా. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును. ఇప్పుడు చూడండి, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఇప్పుడు చూడండి, బలవంతులు ఎలాగుంటారు తెలిసిన? బలవంతులను మీరు ఎలా గుర్తుపడతారు తెలిసిన? బలవంతులైన వాళ్ళు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు దేవుని యొక్క ఆత్మ వారి హృదయాల్లో నివాసం ఉంటది కనుక, ఆయన నివాసం ఉన్న ప్రాంతానికి దుష్టుడు వచ్చి నీ మీద జయ జీవితం చేస్తాడండి. నీకు అభ్యంతరం ఎదురైనప్పుడు, ఆటంకం ఎదురైనప్పుడు దేవానికి స్తోత్రం అనే మాట నీకు ఎందుకు రాదు? ఇది దుష్టుడే చేశాడు. ఎప్పుడు చూడండి, మన నాలుక దుష్టుడు గురించి మాట్లాడతాం. పరిస్థితులు విరోధంగా ఉన్నాయి, దుష్టుడు గురించి మాట్లాడతాం. నేనేమంటానంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మూలంగా పుట్టినప్పుడు, ఆయన మూలంగా బలవంతులు ఎలాగుంటారు తెలిసిన? దుష్టుడు నిన్ను ఎన్నడో ముట్టనటువంటి, పాపం నిన్ను ఎన్నడో ముట్టనటువంటి, తాగుడు నిన్ను ఎన్నడో ముట్టనటువంటి ఒక బలము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. అంటే నువ్వు ఇంతవరకు నీ జీవితంలో బలవంతుడైన దేవుణ్ణి నువ్వు ఇంతవరకు నమ్మలేదు. కంటిన్యూ చేయనా? అక్కడే కంటిన్యూ చేయి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. చూడండి, మనము దేవుని సంబంధం, లోకం మొత్తం దుష్టుని యందు ఉంది ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి. చూడండి, అసలు మనం సత్యవంతుడైన దేవుని ఎరిగి ఉండాలా, అందుకొరకు యేసుక్రీస్తు వచ్చాడు. మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. చూడండి, ఆ విషయంలో దేవుడు మనకి వివేకం అనుగ్రహించి, వివేకం ఉన్నవాడు దేవుడు నాయందు బలవంతుడై ఉన్నాడు అని నమ్ముతాడు. ఆయన్ని మించిన బలవంతుడు ఎవరు లేరండి. ఆయన నీలో నివాసం ఉన్నప్పుడు ఏ పాపం వచ్చి నిన్ను పడగొడుతుంది? ఏ చెడుతనం వచ్చి నిన్ను పడగొడుతుంది? ఏ అపవిత్రత వచ్చి నిన్ను పడగొడుతుంది? అంటే ఆయన బలవంతుడైన దేవుడు నీలో లేడు. అంటే నువ్వు జీవితంలో నువ్వు ఇంతవరకు దేవుడు బలవంతుడు అనే మాట నువ్వు ఇంతవరకు నమ్మలా. ఆయన బలవంతుడని నువ్వు నమ్మితే, ఆయన బలవంతుడైన దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు ఏ పాపం నిన్ను వచ్చి ముట్టిద్ది? లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న దేవుడు బలవంతుడు అని రాయబడినప్పుడు, ఆ లేఖనం చదవబడినప్పుడు, భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా గతించిపోదని చెప్పినప్పుడు నువ్వెందుకు నమ్మటల్లా? ఈ రోజున నమ్మకం అంటే ఏంటో, విశ్వాసం అని అంటే ఏంటో అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరండి. గ్రహించుకునే వాళ్ళు అంతకన్నా లేరు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అంత దారుణం ఉన్నారు. అందుకనే పౌలు చెప్తున్నాడు, మీరు మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, అంటే స్థిరంగా ఉండండి. మీరు నమ్మిన దేవుడు బలవంతుడు. నీ నమ్మకం ద్వారా ఏ పాపం నిన్ను ముట్టనటువంటి ఒక పరిపూర్ణమైన జయ జీవితం బలవంతుడైన దేవుడు నీలో ఉండి కార్యాలు చేస్తాడు. మీరు విశ్వాసం ద్వారా జయించే కార్యాలు ఎప్పుడైనా చూసారా? గుర్తుండవు కదండి. ఎందుకు గుర్తుంటాయి? దైవజనుడు ఎందుకుంటాడంటే, మనం మర్చిపోయే ప్రతి విషయాన్ని లేఖనములోంచి నీకు మరలా గుర్తు చేసేవాడే దైవజనుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి మీరు. విశ్వాసం ద్వారా ఏ కార్యాలు దేవుని ప్రజలు చేశారో, మన పితరులు పరిశుద్ధులు చేశారో మీరు చూశారు ఎప్పుడన్నా? రోజుకు ఒకసారి చదువుకోకూడదండి 11వ అధ్యాయం? అంత తీరిక ఎక్కడ ఉంటుంది అంటారా? ఈ రోజున లేఖనం నీకు అర్థం కాక నీ మనస్సాక్షిని పాడు చేసుకొని ఎవరెవరి కొరకో బాధపడి దుఃఖపడి దిగులు పడమాక. దేవుడు నీ కొరకు చేసిన కార్యాలను తలంచుకో, నీ మదిలోకి తెచ్చుకో, అదే నీకు ఆశీర్వాదం. ఇప్పుడు చూడండి, ఆ మాట చదువునానా? 13 హెబ్రీ పత్రికలో చదువు, 33 వచనం నుంచి చదువుతా పోనీ. చాలా విశ్వాసము ద్వారా. ఇప్పుడు చూడండి, వారు విశ్వాసము ద్వారా
వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఇప్పుడు చూడండి, వాక్యం వినుట వలన నీకు విశ్వాసం కలిగితే కొంతమంది సౌండ్ తగ్గించండి, తీసేయండి, ఉంచమాకండి, ఈ గొట్టాలు లేపేస్తాం. ఎవరిని బెదిరిస్తారు? లేపేస్తే నష్టం మీకే, నాకు కాదుగా. ఎన్ని ఆత్మలు వాక్యం విని బాగుపడుతున్నాయో అన్ని ఆత్మలకు ఉత్తరవాదులు మీరే నిలబడతారు దేవుని దగ్గర తీర్పు రోజున. పాటలకి గంటలు గంటలు పాడమాకండి. ఉపదేశం దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక విషయాలు పాడకూడదన్న ఉద్దేశం కాదు, మళ్ళీ దాన్ని వంకరగా ఆలోచించమాకండి. పాడండి, దేవుని మహింపరచండి. బుద్ధిహీనులు పాటలు పాడతారని కూడా రాయబడి ఉంది. కన్యకులు పాడాలని లేఖనాలు రాయబడి ఉన్నాయి. పాడండి, జయ జీవితం మంచిది, దేవుని స్తుతించండి మంచిది. ఉపదేశం అన్నిటికంటే ఉపదేశాన్ని తగ్గించి అరగంట ఉపదేశం చెప్పి 2 గంటల పాటలు పాడమాకండి. 2 గంటల వాక్యం చెప్పండి, గంట ఆరాధన చేయండి, 1 గంట పాటలు పాడండి, పర్లేదు. ఇది నా సలహా మాత్రమే. నేను వేరొక విధంగా దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. పాటలకు సౌండ్లు ఎక్కువ పెట్టమాకండి, వాక్యానికి సౌండ్ పెట్టండి. వాక్యం చక్కగా వినిపించండి. వాక్యంలో జీవం ఉంది, పాటల్లో జీవం లేదని నేను అంటలే. మళ్ళీ వంకర త్రోవలకి వెళ్ళమాకండి. దాని విలువలను గ్రహించండి. పాట పాడటం కన్నా పాట ఏమో లో వాయిస్ వస్తుంది, ఆ సౌండ్నేమో విపరీతమైన సౌండ్లు, మ్యూజిక్లకి సౌండ్ ఎక్కువ పెడుతున్నారు. పాటలకు పాడేవాళ్ళు పాట వినపడతల్లా, మ్యూజిక్లు వినపడుతున్నాయి అంతే బయటికి. దయచేసి కొంచెం గ్రహించుకోండి. ఒక తోటి సహోదరుడిగా ప్రేమతోనే చెప్తున్నా, ద్వేషంతో చెప్తే దేవుడు నన్ను అసహించుకుంటాడు. చదువునానా? విశ్వాసం ద్వారా బలవంతులైనటువంటి నీతిమంతుల యొక్క విశ్వాసము స్వరం ఎలా జయ జీవితం చేస్తుందో చూడండి, ఎలా బలమైన కార్యాలు చేస్తారో చూడండి. మా హెబ్రీ పత్రిక 11:33 నుంచి చదువునానా? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఏమండి, రాజ్యాలను ఎలా జయిస్తారు చెప్పండి? ఒక నీతిమంతుడు నీకు విశ్వాసాన్ని బోధిస్తున్నప్పుడు నీకు ఎలా అర్థమవుద్ది? రాజ్యాన్ని జయించాలంటే కత్తులు వాడాలి, గుర్రాలు వాడాలి, రౌతులు వాడాలి, రథ చక్రాలు వాడాలి, ఏమండి బళ్ళాలు వాడాలి, డాళ్ళు వాడాలి, కత్తులు వాడాలి. వీటన్నిటితో సంబంధం లేదు. ఫిజికల్ వస్తువులతో సంబంధం లేకుండా రాజ్యాలను జయించారంటండి కేవలం విశ్వాసం ద్వారా. ఏమండి, ఈ సాక్ష్యం నీ జీవితంలో ఎప్పుడన్నా అనుభవించావా? బలవంతులు ఎలాగుంటారో తెలిసిన? వాళ్ళు కత్తులు డాలు ఫిజికల్ వస్తువులు ఏమి ఉపయోగించరండి, సత్యవాక్యాన్ని ఉపయోగిస్తారు అంతే. సత్యవాక్యాన్ని ప్రకటించడం ద్వారా అనేక మంది ఆత్మలు పాతాళం నుంచి కాపాడతారంతే. విశ్వాసము ద్వారా వాళ్ళు రాజ్యాలను జయించారు అని సత్యాన్ని ఖచ్చితంగా మనకు దేవుని యొక్క లేఖనం చెప్తుంది. చదువునానా? నీతి కార్యములను జరిగించి. ఇప్పుడు చూడండి, విశ్వాసము ద్వారా నీతి కార్యాలు జరిగిస్తారట. వాగ్దానములను పొందిరి. వాగ్దానాలు పొందారు. సింహముల నోళ్లను మూసిరి. ఇప్పుడు చూడండి, ప్రతి నెల వాగ్దాన కోటాలు. వాగ్దానాలు ఎవరికో కూడా తెలియదండి. క్రిస్టమస్లకి, పండగలకి, కొత్త సంవత్సరానికి వాగ్దానాలు కాదండి. వాగ్దానాలు ఎవరికి? విశ్వసించిన వాడికి వాగ్దానాలు. వాగ్దానాలు ఎవరికి? యోగ్యులైన వారికి. చూడండి, 2 పేతురు పుస్తకం 1:4 కూడా చదువునానా? 2 పేతురు పుస్తకం 1:4 మహిమా గుణాతిశయములను బట్టి, ఆయన మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైనా వాగ్దానములను అనుగ్రహించును. వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడు? ఎవరిలో అయితే ఆయన గుణాతిశయాలు ఉంటాయో వాళ్ళకి ఈ వాగ్దానాలు పనిచేస్తాయి. వాగ్దానాలు ప్రజలందరికీ ఇచ్చాడు, కానీ ఎవరికి ఉపయోగపడతాయి ఆ వాగ్దానాలు అంటే ఆయన గుణాతిశయములు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి అనుగ్రహించబడి వాళ్ళ దగ్గర పనిచేస్తాయి ఈ వాగ్దానాలు. వాగ్దాన కోటాలు, వాగ్దాన కార్డులు, చిలక జ్యోతిష్యాలు గనక కార్డులు తీసినట్టు తీయటం ఎక్కడ నేర్చుకున్నారు? ఎవడు నేర్పాడు ఈ పద్ధతిలో? అపోస్తులు ఎక్కడైనా వాగ్దానాలు చీటీలు తీశాడంటే? బలవంతులు ఎలాగుంటారు తెలిసిన? విశ్వాసము ద్వారా వాగ్దానాలు పొందుతారు. వాళ్ళు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయిస్తారు. విశ్వాసము ద్వారా నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళు బలవంతులండి. ఈ రోజున ఫిజికల్గా ఉపయోగించే వాటిని బట్టి బలవంతులు కాదండి. దేవుని ఎదుట దైవజనుడిగా
నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. ఎన్నో విషయాలు తవ్వేకుందుగా ఒక్క రెఫరెన్స్ ధ్యానం చేసుకోవడానికి సమయం సరిపోవట్లేదండి, గంట సబ్జెక్ట్ చెప్పడానికి. మళ్ళీ 9 నుంచి పక్కన సంఘాలు ప్రారంభించబడతాయి. ఈ 10 నిమిషాలు పావు గంట ఎక్కువ చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. కనుక ఈ పునరుద్ధాన దినాన బలవంతులైన వాళ్ళు ఎన్ని కార్యాలు చేస్తారో చదువుకోండి, ధ్యానం చేసుకోండి. మీరు దేవుని ఎదుట ఒక దినాన ఆయన ఎరిగిన వారు బలవంతులుగా ఉండి ఆయన కార్యాలు, గొప్ప కార్యాలు చేసి ఆయన మహిమగల రాకడలో ఆయన ఎదుట మనం నిలబడాలి. వెళ్ళి మనము సిగ్గులేని వారమై దేవుని ఎదుట నిలబడాలి వెళ్ళి. కనుక ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా విశ్వాసము గలవారై బలవంతులమై నడిపించబడాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం.